అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. శాసనసభ, శాసన మండలి ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. ఇక బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కూడా సమావేశాలకు హాజరవుతున్నట్లు ప్రకటించడంతో సెషన్స్ పై మరింత ఆసక్తి పెరిగింది. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసన మండలి ఉభయ సభల సంయుక్త సమావేశం ప్రారంభమవుతుంది. ఉమ్మడి సమావేశంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. ఈ ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తారు. రానున్న కాలంలో ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను చెప్తారు. ఈసారి ప్రసంగంలో రాష్ట్ర పథకాలకు సహకరించడం లేదని కేంద్రాన్ని టార్గెట్ చేసే అవకాశం ఉందని టాక్. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. దీంతో ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగ పాఠాన్ని యథావిధిగా చదువుతారా లేక ప్రసంగ సమయంలో ఏమైనా ట్విస్టులు ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. శాసనసభలో, శాసన మండలిలో 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించి ఆమోదం తెలుపుతారు. అయితే మొదటి రోజు సభ వాయిదా పడ్డానంతరం బీఏసీ నిర్వహిస్తారు. అసెంబ్లీ పని దినాలు, బిజినెస్ ను ఖరారు చేస్తారు. హోలీ నేపథ్యంలో 14, 15, 16 3 రోజులు అసెంబ్లీకి సెలవులిచ్చే ఛాన్స్ ఉంది. కాగా 17 నుంచి సమావేశాలు తిరిగి మొదలవుతాయి. 17, 18 2 రోజులు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు పెట్టి ఆమోదం తెలుపుతారు. 19న బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ నెల 29 వరకు శాసన సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ఉంది. మొత్తం ఈ బడ్జెట్ సమావేశాలు 13 రోజులు నిర్వహించే అవకాశం ఉంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో పలు కీలక బిల్లులు పెట్టి ఆమోదిస్తారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించి గవర్నర్ కు పంపిస్తారు. ఇక బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును పెట్టి ఆమోదం తెలిపి కేంద్రానికి పంపించి రాజ్యాంగ సవరణ కోసం ఒత్తిడి పెంచే కార్యాచరణ సిద్ధం చేశారు. ఇక ఫ్యూచర్ సిటీ కోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటుకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎఫ్సిడిఏ బిల్లును సభలో పెడతారు. ఇక ఇటీవల కొన్ని గ్రామాలను, మండలాలను కలిపి హెచ్ఎండిఏ పరిధిని విస్తరించారు. ఆ మేరకు పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులు పెట్టి ఆమోదిస్తారు. యాదగిరిగుట్ట టెంపుల్ అథారిటీ బోర్డు ఏర్పాటు కోసం బిల్లు సభలో పెడతారు. వీటితో పాటు మరికొన్ని బిల్లులు ఈ అసెంబ్లీకి రానున్నాయి. ఇదిలా ఉంటే ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షం సిద్ధమైంది. సాగునీటి సమస్య, పంటలు ఎండడం, మంచినీటి కష్టాలు, అందరి కరెంటు, మోటార్లు కాలిపోవడం వంటి సమస్యలతో పాటు రైతు రుణమాఫీ, ఆగిన దళిత బంధు వంటి అంశాలపై బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది.